మిత్రులారా, ఇందాకే మన నాయకులందరూ మాట్లాడారు. 2 నిమిషాలు 1 నిమిషాలు ముగిస్తా. ముఖ్యంగా ఈ రోజు వాల్మీకి జయంతి ఘటానికి భిన్నంగా ఈ రోజు వాల్మీకిలో చైతన్యం వచ్చి వాల్మీకి పెద్ద ఎత్తున కూడా కర్నూలు జిల్లాలో నలుమూలల నుండి కూడా రావడం జరిగింది. కాబట్టి దీనికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా వాల్మీకి నాయకులు వేదికమైనటువంటి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ప్రజాప్రతినిధులు గాని ఈ రోజు బాధ్యత మీ పైన ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎస్టీ రిజర్వేషన్ ని ఈ జిల్లాలో అదేవిధంగా మన పక్క జిల్లా ఉన్నటువంటి నీలం సంజీవరెడ్డి గారు మన వాల్మీకి ఎస్టీ నుంచి తొలగించారు. కాబట్టి ఖచ్చితంగా ఎస్టీ రిజర్వేషన్ ద్వారా సాధించే బాధ్యత మీ అందరి పైన ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది వాల్మీకి సోదరులకు కూడా ఈ రోజు రాజకీయాల్లో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి మన గలాన్ని అనుకున్న స్థాయిలో మీరు కూడా వినిపించాలని, ఎందుకంటే మీరు అందరూ చేసినటువంటి పోరాటాలని ఈ రోజు అనేక మంది వేదికలపై మన ఎమ్మెల్యేలు ఎంపీలుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో గతంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పక్కనటువంటి కేసీఆర్ గారు కూడా ఇద్దరు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయించి ఈ బిల్లును పార్లమెంట్ లోకి పెట్టారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీల నాయకులందరూ కూడా ఖచ్చితంగా మన పోరాటం ఆంధ్రలో కాదు, తెలంగాణలో కాదు, అవసరమైతే ఢిల్లీ రిపోర్టులో కూడా వాల్మీకి అంతపై ఢిల్లీని ముట్టడియాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మనం మీటింగ్లు పెట్టుకుని వెళ్తే కాదు, ఈ టైం కాకపోతే మరొక 20 సంవత్సరాలకు కూడా మనకు అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాము.